హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏపీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. చూడండి, సైట్లోకి వెళ్ళేసి ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్, ఓటీపీఆర్లోకి వెళ్ళేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ న్యూ రిజిస్ట్రేషన్లోకి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, న్యూ రిజిస్ట్రేషన్లో మనము డీటెయిల్స్ అనేది కరెక్ట్గా మనము ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఫర్ ది ఎస్ఎస్సి అండ్ బర్త్ సర్టిఫికేట్లో మనం ఎలాగో బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగ మనము నేమ్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండరు, నెక్స్ట్ బర్త్ ప్లేస్ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ కానీ మండలు, విలేజ్, అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇన్ఫర్మేషన్ మొత్తము మనం కంప్లీట్ చేసేద్దాం. చూడండి, విలేజ్ కమ్యూనిటీ, నెక్స్ట్ కమ్యూనిటీ వస్తుంది. మన క్యాస్ట్ అనేది మనము ఫిల్ చేసేస్తాము. నెక్స్ట్ ఫాదర్ నేము, మదర్ నేము, బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. బేసిక్ డీటెయిల్స్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకొని బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేసేయండి. బేసిక్ డీటెయిల్స్ మొత్తము ఫిల్ చేయండి. మనం ఇప్పుడు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఎగ్జామ్కి మనం ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి దేనికైనా కూడా ఒక్కసారి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ అటెంప్ట్స్ మనము డైరెక్ట్ జాబ్కి అప్లికేషన్ పెట్టుకునే దానికి వీలుంటుంది. ప్రతిసారి వన్ టైం రిజిస్ట్రేషన్ చేయకపోతే ప్రతిసారి మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందుకని ఒక్కసారిగా డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా మన మార్క్ లిస్ట్ అన్నీ దగ్గర పెట్టుకొని మన క్వాలిఫికేషన్ తగ్గట్టు డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అవన్నీ ఇచ్చేసేయండి. మార్క్స్ 1 ప్రతి ఒక్కటి మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబరు ఇచ్చేసేయండి. ప్రతి ఒక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. అదర్ డీటెయిల్స్ ఒకసారి 1 or 2 times చెక్ చేసుకోండి. స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఒక్క కాలం ఫిల్ చేయండి. ప్రతి ఒక్క కాలము ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాలం ఫిల్ చేయండి. 1 or 2 times చెక్ చేసుకొని మరి ఫిల్ చేయండి. చూడండి, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈమెయిల్ ఐడి కూడా మనము సెట్ చేస్తాం. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, మీరు ప్రజెంట్ ఏ ఈమెయిల్ ఐడి వాడుతున్నారో ఆ ఈమెయిల్ ఐడి మనము అక్కడ టైప్ చేయండి. మొబైల్ నెంబర్. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్ యూ డిసేబుల్డ్ ఏబుల్డ్ పర్సన్, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ పర్సన్, డీటెయిల్స్ మొత్తము కరెక్ట్గా ఇచ్చేసేయండి. హ్యావ్ యూ వర్క్డ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీలో మీరు కనుక ఉంటే 10th క్లాస్ బిలోలో అని ఇంటర్మీడియట్ బిలో కానీ మీకు ఎన్సీసీ కనుక ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని టైప్ చేసి సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. లేకపోతే నో అని పెట్టేసింది. ఆర్ యూ ఎంప్లాయిడ్, ప్రజెంట్ మీరు జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తూ పెడితే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టినప్పుడు నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అని వస్తుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ చేయండి. గవర్నమెంటా, ప్రైవేట్ సెక్టరా ఇదనేది. లేకపోతే నో పెట్టేసింది. ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్, ఎక్స్ ఎంప్లాయీ అనేది గవర్నమెంట్లో మీరు చేస్తున్నారా? నో అని పెట్టేసింది. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకొని అడ్రస్ అనేది ఫిల్ చేయండి. ప్రతి ఒక్కటి అడ్రస్లు మీకు ఫ్లాట్ నెంబరు, కాలనీ, టౌన్, స్టేటు, ఈ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టడీ సంబంధించి స్కూల్ డీటెయిల్స్లో టైప్స్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులర్ స్టడీయా, ప్రైవేట్ స్టడీయా, ఓపెన్ స్కూలింగా, మైగ్రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ప్రతి ఒక్కటి ఇచ్చేసి మన రెగ్యులర్ స్టడీస్ మీద వెళ్ళిపోండి. నెక్స్ట్ 4th క్లాస్ నుంచి మీరు ఎప్పుడు డిస్ట్రిక్ట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ నేము. ఫస్ట్ మీరు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే 10th క్లాస్ మెన్షన్ చేయండి. 10th క్లాస్ నుంచి మనకి ఇయర్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. యాజ్ పర్ 9th క్లాస్ వరకు మనకి స్టడీ అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్, డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్. ఏ స్కూల్ నేమ్ అయితే ఆ స్కూల్ నేమ్ కంప్లీట్గా పూర్తిగా టైప్ చేయండి. స్కూల్ నేమ్ అనేది పూర్తిగా టైప్ చేయండి. ఎంపీపీ స్కూలా, జెడ్పీహెచ్ఎస్ స్కూలా అనేది పూర్తిగా టైప్ చేయండి. జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్, ఎంపీపీ స్కూల్ మండల ప్రాథమిక పాఠశాల ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసింది. ఫస్ట్ మీరు 10th క్లాస్ నుంచి వచ్చారు అనుకోండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు 4th క్లాస్ వరకు సింపుల్గా సెట్ అయిపోతుంది.
చూడండి, మనము చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సికి మనం అప్లై చేస్తున్నాం. అప్లికేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ మొత్తం మీ దగ్గర పెట్టుకోండి. సర్టిఫికేట్స్ మొత్తం మీ దగ్గర ఉన్నప్పుడు 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాము. 10th హాల్ టికెట్ నెంబరు, బోర్డు అంటే బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ స్కూల్ నేము, నెక్స్ట్ స్కూల్ పర్సంటేజా గ్రేడా, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మనకి సర్టిఫికేట్లో లాస్ట్లో ఉంటుంది ఇచ్చేసేయండి. డేట్తో సహా ఇచ్చేయండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు పర్సంటేజ్ అనేది ముందుగానే నేను చెక్ చేసి పెట్టుకోండి. 10th క్లాస్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, గ్రేడ్ అయితే గ్రేడ్ పాయింట్స్ ఇచ్చేసి మీరు ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ 10+2 అన్నారు. 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసేయండి. డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బోర్డు నేమ్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. గ్రూపు ఎంపీసీఆ, బైపీసీఆ, సిఈసీఆ, ఎంఈసీఆ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా మీరు గ్రూప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి. అంటే మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసేసేయండి. పర్సంటేజ్ మార్క్స్ ఎంటర్ చేసి సేమ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ వరకే చదివారనుకోండి, 10th క్లాస్ వరకే మెన్షన్ చేయండి. ఇంటర్మీడియట్ చదివారనుకోండి 10+2 అనే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి 10+2 అనేది మన డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. 10+2 డీటెయిల్స్ అనేది మనకి ఇచ్చేసేయండి. మంత్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సర్టిఫికేట్లో లాస్ట్లో ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకోండి. ఇయర్ చూడండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ గ్రేడ్ కూడా మనము మెన్షన్ చేయండి. ఎంత పర్సంటేజ్ వచ్చిందో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డిప్లొమా ఉంటే ఓకే, లేకపోతే నెక్స్ట్ కాలంకి వెళ్ళిపోండి. ఇది గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ కాలము గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ అనేది మనం టైప్ చేయండి. డిప్లొమా ఉంటే ఓకే, డిప్లొమా లేకపోతే నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిపోండి. గ్రాడ్యుయేషన్లో మనకి డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ, నెక్స్ట్ గ్రూప్ అండ్ బ్రాంచ్. మనకి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి ప్రాసెస్ అంతా అర్థమైపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క కాలం అనేది కంప్లీట్గా ఫిల్ చేయండి. గ్రూప్ అండ్ బ్రాంచ్, మనకి ఏ గ్రూపు, ఎంపీసీయా, బీఎస్సీనా, ఎంకామ్, బీకామా, అప్లికేషన్ ఏదైతే మన స్టడీ చదువుంటామో ఆ గ్రూప్ బ్రాంచ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ కాలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. కాలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. స్పెషలైజేషన్, మీరు బీకామ్లోనో ఏ తీసుకున్నారు, బీఎస్సీలో ఏం తీసుకున్నారు మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ ఎంఫిల్, మనకి ఎంఫిల్ పిహెచ్డి ఉన్న పిహెచ్డి అనేది కాలం అనేది తీసేసుకోండి. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ మన దగ్గర పెట్టుకోండి. ఫోటో సిగ్నేచర్ కూడా మనకి జేపీజే ఫైల్లోనే ఫోటో అనేది మనము మెన్షన్ చేయాలి. ఇక్కడ 50 KB లోపలే ఉండాలి. 50 KB ఫోటోగ్రాఫ్, 50 KB ఇన్ సైజు 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్. ఈ సైజులోనే మన ఫోటో కూడా మెన్షన్ చేసుకోవాలి. ఫోటో మనం చూడండి, ఇక్కడ మనం ఫోటో స్కాన్ చేసుకుని ప్రతి ఒక్కటి మీ డీటెయిల్గా చూపిస్తున్నాను. మనం డైరెక్ట్గా ఎలా మనం స్కాన్ చేసుకుంటున్నాము, ఎంత పర్సంటేజ్ మనం అక్కడ ఎన్ని కేబీస్ ఇస్తున్నాము కూడా మనం ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాము. చూడండి, మనం స్కాన్ చేసుకునేది వాసి
మ్యాక్సిమం 50 KB ఇన్ సైజు, 50 KB సైజులోనే మనకి ఉండాలి. సైజు కూడా చూపిస్తున్నాను చూడండి. 50 KB లోపల ఉన్నా పర్లేదు, 50 KB హైలో అయితే మనం ఉండకూడదు. మన ఫోటో ఎక్కడుందో చూసుకొని ఒకసారి ఓపెన్ చేసుకోండి. అక్కడ అప్లోడ్ అవ్వాలి. ఫోటో అప్లోడ్ అయితే మనకు చూపిస్తుంది, చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా సేమ్ 30 KB ఇన్ సైజ్, 30 KB లోపల ఉండాలి. 30 KB ఇన్ సైజ్ అండ్ 30 KB లోపల 3.5 సెంటీమీటర్స్ ఉండాలి ఇంటూ 1.5 సెంటీమీటర్స్ అనేది మనం చూసుకోవాలి. సిగ్నేచర్ చూడాలి. సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసుకుని వాటి సైజు కన్వర్ట్ చేసేది కూడా మనకు చూపిస్తున్నాను. ఆ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసేసుకోండి. సిగ్నేచర్ కూడా 30 KB లోపలే ఉండాలి చూసుకొని, ఇక్కడ చూస్ ఫైల్లో సిగ్నేచర్ పెట్టుకోండి. 30 KB లోపల అక్కడ సిగ్నేచర్ కూడా ఓకే. ఇక్కడ డిక్లరేషన్ వచ్చే నోటిఫికేషన్ అలర్ట్స్ కావాలి. నెక్స్ట్ డిక్లరేషన్ యాక్సెప్ట్ స్విచ్ చేసుకొని అక్కడ మనకి క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసేసి నెక్స్ట్ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు మొత్తం ప్రివ్యూ అనేది కనిపిస్తూ ఉంది, చూసుకోండి. ప్రివ్యూ ఒకసారి చూసుకొని మోడిఫికేషన్ కావాలంటే మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం అప్లికేషన్లో కూడా మోడిఫికేషన్స్ అనేది మనకి ఇచ్చున్నారు. ఎప్పుడైనా ఏదైనా మనకి క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా నెక్స్ట్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా మనము చేసుకోవచ్చు. సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. మోడిఫికేషన్ అనేది మనం ఎన్నిసార్లు అయినా చెక్ చేసుకోవచ్చు. ఏపీఎస్సీ సైట్ వాళ్ళు అవైలబుల్ ఇచ్చున్నారు మనకి మోడిఫికేషన్స్, కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏదైనా అడ్రస్ కానీ అడ్రస్ చేంజ్ అయినా, మార్క్ లిస్ట్లో నేమ్ మిస్టేక్ పట్టినా ఎప్పుడైనా ప్రివ్యూ చూసుకున్నాక ఇన్ కేసు మిస్టేక్ వచ్చుంటే ఆ మిస్టేక్ అనేది మనం ఎప్పుడైనా రెక్టిఫై చేసి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా రెక్టిఫై చేసుకోవచ్చు. మనకి ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ అయిపోతుంది. ఓటీపీఆర్ ఐడి అనేది మనకు వస్తుంది. ఓకే చూడండి, ఓటీపీఆర్ ఐడి అనేది మనకి రాసి పెట్టుకోండి, లేదా ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి జాగ్రత్తగా. ఓటీపీఆర్ ఐడి అనేది ఇంపార్టెంట్. ఓటీపీఆర్ ఐడి ఉంటేనే మనం ఏదైనా చేయగలము. ఓటీపీఆర్ ఐడి అనేది కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. ఒకసారి ఓకే కొట్టేసాక ప్రివ్యూ చేస్తుంది. ఆ ప్రివ్యూ పేపర్స్ అనేది మనం సబ్మిట్ చేసేసుకోండి. ఓటీపీఆర్ ఐడి దాంట్లో ఉంది. ఓకే, ఓటీపీ రైట్ చేసిన దానికి పాస్వర్డ్ కావాలి కదా, లాగిన్ పాస్వర్డ్ చేసుకోవాలి. పాస్వర్డ్ చేసుకోవాలంటే ప్రాసెస్ మళ్ళీ యూపీఎస్ లాగిన్లోకి వెళ్ళేసి లాగిన్ అని టైప్ చేసి మన ఓటీపీ ఐడి మన దగ్గర ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇచ్చేయాలి. ఓటీపీ ఐడి ఆల్రెడీ మనకు వచ్చేసింది కదా, ఆ ఓటీపీ ఐడి చూసుకొని మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఇచ్చేసేయాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేసేసి క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఓటీపీ ఐడి క్రియేట్ చేసాం, ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఐడిలో మనము ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయండి. ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేశాక పాస్వర్డ్ అడుగుతుంది. ప్రిఫర్ పాస్వర్డ్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, మినిమం 14 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, @ ఆఫ్ కానీ యాష్ కానీ పర్సంటేజ్ కానీ ఏదైనా ఉండాలి. ఒక నెంబర్ ఉండాలి. ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, రిమైనింగ్ స్మాల్ ఉండాలి, ఒక 4 or 5 లెటర్స్ ఏదైనా కూడా. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అంటే @ ఆఫ్ కానీ యాష్ కానీ పర్సంటేజ్ కానీ ఏదైనా ఉండాలి. నెక్స్ట్ ఒక 3 or 4 నెంబర్స్ అయినా ఉండాలి. పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ అనేది క్రియేట్ పాస్వర్డ్ మనం చేస్తున్నాము. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసేసేయండి. క్యాప్చా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని చేయండి. క్యాప్చా మళ్ళీ మిస్టేక్ కొడితే మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. ఇప్పుడు రెడీకి వచ్చాము. లాగిన్ సక్సెస్ఫుల్ మనకి వచ్చేసి లాగిన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. ఓటీపీఆర్ ఐడి మనకి అప్లికేషన్లో ఉంటుంది, లేదా మనకి మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ అనేది మనకు కరెక్ట్గా పాస్వర్డ్ అనేది చెప్పాను కదా మీకు. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, రిమైనింగ్ స్మాల్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. క్యాప్చా ఎంటర్ చేసి మనకు లాగిన్ కూడా నేను చూపిస్తున్నాను. పాస్వర్డ్ ఓటీపీ ఐడి మీరు జాగ్రత్తగా ఒక దగ్గర రాసి పెట్టుకొని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, జాగ్రత్తగా ఉంచి పెట్టుకోండి. మనం ఏ అప్లికేషన్ ఏపీఎస్సీ అప్లికేషన్ ఏది చేయాలన్నా కానీ
మనకి ఓటీపీ ఐడితోనే ఓపెన్ అవుతుంది. ఓటీపీ ఐడి చేంజెస్ చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చేంజెస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, లాగిన్లో మనం లాగిన్ అయిపోయింది. ఓకేనా, ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని మనకి ఏ నోటిఫికేషన్ అయినా మన లాగిన్ ఓపెన్ అయ్యాక ఈ నోటిఫికేషన్ మన లాగిన్లోకి వచ్చేస్తుంది. మనం డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.